ఇరాన్ నేవీలో అత్యంత కీలకమైన యుద్ధ నౌక ఇది. దీని గురించి మాట్లాడంటే రెండు కోణాలు మాట్లాడుకోవాలి. అది సాదాసీదా నౌక కాదు, మునిగిపోయింది. ఏదో చిన్న పడవ మునిగిపోతేనే మనం భయపడిపోతాం కదా, అలాంటిది ఒక నౌక, ఒక దేశానికి సంబంధించిన నౌక. ఎవరు కొట్టారో తెలియదు, ఎందుకు కొట్టారో తెలియదు, సబ్మెరైన్తో దాడి చేస్తే మునిగిపోయింది. ఎవరు సబ్మెరైన్ తెలియాలి కదా. దాంతోపాటు శ్రీలంక డిస్ట్రెస్ కాల్ని వెంటనే రిసీవ్ చేసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది. 180 మంది ఉన్న ఆ నౌకలు 30 నుంచి 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 నుంచి 35 మందిని కాపాడగలిగారు. 100 మంది ఇప్పటివరకు ఇంకా గల్లంతయ్యారు, కనిపించట్లేదు వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి. దానికోసం శ్రీలంక నేవీ వాళ్ళ వెషల్స్ని దించింది. వెషల్స్ అంటే వాళ్ళ నౌకల్ని దించింది. దాంతోపాటు ఆర్మీకి సంబంధించి హెలికాప్టర్స్ని రంగంలోకి దించింది. పూర్తిగా కొట్టిపారేయకూడదు. అండ్ దీని గురించి వస్తాయి ఐఆర్ఐఎస్ డేటా గురించి మాట్లాడుకుంటే, ఇది పూర్తిగా ఇరాన్ ఇండిజీనియస్ మౌజ్ క్లాస్ డెస్ట్రాయర్. ఇది ఇంటర్నేషనల్గా శాంక్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ ఇరాన్ తన డిఫెన్స్లో సొంతంగా అభివృద్ధి చేసుకోగలిగిందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది 2022-23లో 86th ఫ్లోటిల్లాలో భాగంగా ఈ నౌక ప్రపంచాన్ని చుట్టొచ్చింది. ఇరాన్ నేవీ హిస్టరీలో ఒక యుద్ధ నౌక ఇలా ప్రపంచ పర్యటన చేసి రావడం ది వెరీ ఫస్ట్ టైం. అది అంత హిస్టరీ ఉన్న వెషల్. ఇది వెషల్ కూడా కాదు, యుద్ధ నౌక. ఇది వార్షిప్ కింద మాట్లాడుకోవాలి. ఇందులో యాంటీ షిప్ క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, టార్పెడోస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే క్రూయిజ్ మిసైల్స్ అంటే దాని నుంచే ప్రయోగించగలదు, మిసైల్స్ని ప్రయోగించగలదు దాని మీద నుంచి. టార్పెడోలు అంటే కిందన ఉంటాయి. దాంతోపాటు ఇంకా మాట్లాడుకుంటే అది ఈరోజు శ్రీలంకలోని గాలే తీరంలో సమీపంలో మునిగిపోయింది. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించేందుకు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఇరాన్ వెషల్ మునిగిపోవడానికి వెనకాల కారణాల గురించి ఏమైనా చర్చ జరుగుతోందా? అఫ్కోర్స్ ఇక్కడ వినిపించేది అయితే అమెరికా అయి ఉండాలి, లేకపోతే ఇజ్రాయిల్ అయి ఉండాలి, లేకపోతే వాళ్లకు మద్దతు ఇస్తున్న ఏ దేశమైనా అయి ఉండాలి. ఇటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఫస్ట్లీ వారిని రక్షించడమే ప్రధాన టార్గెట్గా శ్రీలంక ముందుకు వెళ్తోందా? శ్రీలంక ఆ దేశం అయితే ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ చేయాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పటికే రెస్క్యూ బాధ్యతని తమ భుజాల మీద వేసుకున్నటువంటి శ్రీలంక ఖచ్చితంగా ఇది ఒక సబ్మెరైన్ ఏ దేశానిది, తమ దేశానిది అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది తప్పు అయితే కాదు, ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా తమ జలాల్లోకి వచ్చినప్పుడు సబ్మెరైన్ చేసినటువంటి ఒక లోన జలాంతర్గామి చేసేటువంటి పని ఉందనంటే ఇంకదే తమ జలాల్లోకి ఎవరన్నా చొరబడితే ఇమీడియట్ గా అటాక్ చేయడం. సో ఆ రకంగా సర్ది చెప్పుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా శ్రీలంక అయితే ఉంటుంది. పోనీ ఏదేమైనా కావాలని ఒకవైపు ఇజ్రాయెల్ కావచ్చు, మరోవైపు అమెరికా కావచ్చు, లేకపోతే ఇరాన్కి వ్యతిరేకంగా ఇంకా ఏమైనా దేశాలు ఏమైనా ఉంటే కనుక అవి ఏమన్నా లోపాయిగారిగా ఏమన్నా ఎవరితో అన్నా పొత్తు పెట్టుకుని ఏమన్నా చేశాయా అనేది కూడా ఇది చర్చ అయితే జోరుగా సాగుతోంది. కాకపోతే దీనికి సంబంధించి మిగతా దేశాలు ఎలా ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఆ యొక్క జలాల్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి, శ్రీలంక జలాల్లో జరిగినటువంటి సంఘటన కాబట్టి ఖచ్చితంగా ఆ దేశమే దీనికి సంబంధించి ఒక ప్రెస్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో ఆ దేశ విదేశాంగ శాఖ కూడా ఖచ్చితంగా ప్రకటన కూడా జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విషయం పక్కన పెడితే వాస్తవానికి మిలాన్ 2026 వాస్తవానికి ఫిబ్రవరి 18న వైజాగ్ కేంద్రంగా ఈ యొక్క నేవల్ షో జరిగినటువంటి విషయం తెలిసిందే. సో ఈ క్రమంలో ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఒక యుద్ధ నౌక, అది సుమారుగా చాలా యుద్ధ సామాగ్రితో వచ్చినటువంటి ఆ నౌక 25వ తారీఖు వరకు ఉండి 25వ తారీఖు నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణమైంది ఇరాన్కి. సో వైజాగ్ నుంచి బయలుదేరి ఇరాన్ పయనమవుతుంటే దారి మధ్యలో గాలే అంటే శ్రీలంక సముద్ర జలాలకి దగ్గరలో ఉన్నటువంటి గాలి సముద్ర తీరంలో ఇప్పుడు ఆ యొక్క నౌక మొత్తం తేల్చివేయబడటం, మొత్తం పూర్తిగా మునిగిపోవటం, సుమారుగా వందలాది మంది గల్లంతైపోవడం, అంటే ఇంకా ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి కోస్టల్ గార్డ్ సిబ్బంది కావచ్చు రెస్క్యూ చేసి సుమారుగా మీరన్నట్టుగానే సుమారుగా 30 నుంచి 40 మంది ప్రాణాలు అయితే కాపాడగలిగారు. సో దీనికి సంబంధించి అయితే అధికారిక సమాచారం అయితే ఆ దేశం నుంచి కూడా రావాల్సి ఉంది. సో విశాఖపట్నం నుంచి ఎన్ని నాటికల్ మైల్స్ అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. విశాఖపట్నం నుంచి బందర్ అబ్బాస్ అంటే ఈ యొక్క ఇరాన్ సముద్ర జలాలు అనుకోవచ్చు, లేకపోతే చాబహార్ ఈ యొక్క ఇరాన్ సముద్ర జలాలు అనుకోవచ్చు. విశాఖపట్నం నుంచి ఇరాన్ సముద్ర జలాల్లోకి ఎంటర్ అవ్వాలంటే
సుమారుగా వైజాగ్ నుంచి 2100 నుంచి 2300 నాటికల్ మైళ్ళని మనకి గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తోంది. సో ప్రయాణ సమయం కూడా సుమారుగా 7 నుంచి 10 రోజులు. అంటే మేబీ ఈ వేళ కాకపోతే రేపటికైనా సరే ఖచ్చితంగా ఇరాన్ సముద్ర జలాల్లోకి ఆ యొక్క ఇరాన్ యుద్ధ నౌక మనం అనుకున్నట్టుగా IRIS డానా, సో ఇది ఆల్రెడీ ప్రవేశించే అవకాశం ఉండేది. ఖచ్చితంగా ఆ నౌకని ఆ దేశం కాపాడుకోగలిగేది. ఖచ్చితంగా ఆ వందలాది మంది ప్రాణాలు నిజంగా ఈరోజు అలాగ సేఫ్ గా ఉండేవి. సో ఖచ్చితంగా ఇది ఎవరైనా కుట్ర పన్నారా, లేకపోతే సబ్మెరైన్ శ్రీలంక సబ్మెరైన్ చేసిందా, లేకపోతే ఇజ్రాయెల్ అమెరికా కొన్ని వ్యూహాత్మకంగానే ఆ యొక్క రక్షణ కవచాలుగా ఉన్నటువంటి చాలా ఆటల్ని మట్టుపెట్టినటువంటి సందర్భం చూసాం. ఇరాన్ వేదికగా జరుగుతున్నటువంటి ఆ మారణకాండ, ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేస్తున్నటువంటి ఈ దమనకాండలో చాలా కమేనీతో పాటు చాలా మంది ఎవరైతే ఉన్నారో కేలిక్యులేటర్స్ అందరూ కోల్పోవడం ఒక ఎత్తు అయితే, ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి బలగాలు ఏమైతే ఉన్నాయి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తప్ప ఆ దేశానికి అత్యంత ప్రమాదం ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారని అంటే కనుక అవన్నీ కూడా కుప్పకూల్చేస్తున్నటువంటి సందర్భం. సో కావాలని ఈ యొక్క ఓడని, ఈ యుద్ధ నౌకని కావాలనే డెమాలిష్ చేశారా సముద్ర జలాల్లో అనేది తేలాల్సి ఉంది సచిన్. ఇరాన్ సంబంధించి రైట్ రిక్వెస్ట్ రాధాకృష్ణ ఒకసారి మీ లైన్ ఉండే ప్రయత్నం చేయండి. IRIS డేనా గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇరాన్కి అంత ఇంపార్టెంట్గా IRIS డేనా గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఇది ఆ దేశానికి సంబంధించి ఎవరి మీదైనా ఆధారపడగలమా అనే నమ్మకాన్ని పక్కన పెట్టి ఎవరి మీద ఆధారపడం, ఎట్ ద సేమ్ టైం ఎక్కడికైనా రాగలం, ఎవరి మీద ఆధారపడకుండా ఎక్కడికైనా రాగలమని చెప్పి ప్రూవ్ చేసేందుకు ఇరాన్ ఇండిజీనియస్గా సిద్ధం చేసుకున్న నౌకిది. ప్రస్తుతం రాధాకృష్ణ చెప్పినట్టుగా మిలాన్లో పాల్గొనడానికి కారణం కూడా అదే. అంటే ప్రపంచంలో ఉన్న ఓడరేవులను సందర్శించడం, వివిధ దేశాల్లో ఉన్న ఓడరేవులను సందర్శించడం, దాంతోపాటు ఇదిగో మేము మా ఇండిజీనియస్గా రెడీ చేసుకుందని చెప్పి ప్రపంచానికి చూపించడం దీని ముఖ్య ఉద్దేశం. అది ఇరాన్ గొప్పతనంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. అండ్ అటువంటి నౌక, అటువంటి వెషల్ లేకపోతే యుద్ధ నౌక, దానిని ఒక సబ్మరైన్ అక్కడికి వెళ్ళి బహుశా టార్పిడోతోనే దాన్ని పేల్చి ఉండొచ్చు కాక, టార్పిడోలతోనే లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ ఏమైనా ఉపయోగించింది అనేది. అసలు ఎవరిది అందుకే ఆ సబ్మెరీన్, ఎవరికి అవసరం అంతటిది? అక్కడికి సబ్మెరీన్